హాయ్ అండి. మనం ఈరోజు ముగ్గులు, పిండి వంటలు, దేవుని ఊరేగింపులు, మేళాలు, తాళాలు, అరిసెలు, హరిదాసులు, గంగిరెద్దులు, భోగి మంటలు, కోడి పందాలు, ఎడ్ల పందాలు వీటన్నిటి గురించి మాట్లాడేసుకుందామండి. చక్కగా చిట్ చాట్ చేసుకుందాం. ఎప్పుడు నేను మీ దేవుళ్ళ గురించే చెప్తున్నాను. ఈరోజు మనం హాయిగా సరదాగా చిట్ చాట్ చేసుకుందాము. వెల్కమ్ బ్యాక్ టు జాస్ వ్లాగ్స్. ఇవన్నీ దేనికి సంబంధించినయో మనకి అర్థమయ్యే ఉంటుంది. నేను దీని గురించి సంక్రాంతి పండుగ అండి. 2 రోజుల్లో మనకి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది. ఈ ధనుర్మాసం గురించి మన సంక్రాంతి చిన్నప్పటి సంగతులు ముచ్చట్లు అన్నీ చెప్పేసుకుందాం ఈ రోజున. ఫస్ట్ ధనుర్మాసం స్టార్ట్ అవుతుందండి. రేపు 16th నుంచి స్టార్ట్ అవుతుంది. మార్గశిర మాసం మధ్యలో నుంచి స్టార్ట్ అవుతుంది మనకి ఎప్పుడైనా కానీ ధనుర్మాసం అనేది. ఈ ధనుర్మాసం స్టార్ట్ అవ్వటం అంటే మనం తెలుగువారికి అసలు సంక్రాంతి అంటేనే పెద్ద పండుగ. మనకి అందరికీ తెలిసిందే అది. చాలా ఉత్సాహంగా ఉంటుంది. మనం మిగిలిన పండుగలన్నీ ఒక రోజు, 2 రోజులు అలా చేసుకుంటాం అయితే, ఈ పండుగని మనం 30 రోజులు చేసుకుంటామండి. నిజంగా 30 రోజులు పండగలాగే ఉంటది. నాకైతే గనుక ప్రతి సంక్రాంతి మా చిన్నతనమే గుర్తొస్తది. చాలా ఉత్సాహంగా ఉండేవాళ్ళం మేము అప్పట్లో. ఈ సంక్రాంతి పండగకైతే మా చిన్నతనంలో రోజు శివాలయంలో దేవుడు రాముల వారి గుడిలో నుంచి దేవుడు ఊరేగింపు వచ్చేవాళ్ళండి మేళాలు తాళాలతో. 30 రోజులు కూడా రోజు హారతి ఇచ్చేవాళ్ళం చక్కగా. దేవుడి ఊరేగింపు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం అన్నమాట మా చిన్నతనంలో. వచ్చే టైంకి చకచకా హారతి పళ్ళాలు పట్టుకుని రెడీలో నుంచి ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి ముగ్గులండి. ముగ్గులకి మనం అసలు ఎడిక్ట్ అయిపోతాం ఆ నెల రోజులు. ఏం నెక్స్ట్ డేకి ఏ ముగ్గు వేయాలి, ఎలా వేయాలి, నిన్న మన ఫ్రెండ్స్ ఎన్ని చుక్కల ముగ్గులు వేశారు, మనం ఎన్ని చుక్కల ముగ్గులు వేయాలి, వాళ్ళు 21 చుక్క ముగ్గు వేసి మనం 25 చుక్కల ముగ్గులు వేయాలి. ఇలాంటి పోటీ చాలా ఆరోగ్యకరంగా చాలా బాగుండేదండి అప్పుడు. ఎవరికి ఈర్ష్య అనేది ఉండేది కాదు అసలు. మనం ధనుర్మాసం ఫస్ట్ రోజున వాకిళ్ళు తెరిచే ముగ్గుని వేస్తామండి. నెక్స్ట్ డే నుంచి మెలికల ముగ్గులని, చుక్కల ముగ్గులని, పువ్వుల ముగ్గులని, రంగులతోటి, పువ్వులతోటి రకరకాలుగా అలంకరించేసుకుంటాం మనం వాకిళ్ళు మొత్తం. అసలు మన వాకిళ్ళు చూస్తే మనకే ఎంత ముచ్చటేసేస్తదండి. మీ అందరికి చాలా మందికి అనుభవంలో ఉండే ఉంటుంది. కానీ మా చిన్నతనంలో ఇంకా చాలా బాగుండేది. అది మా ఏజ్ వాళ్ళందరికీ కూడా ఇప్పటికీ గుడ్ మెమరీస్, స్వీట్ మెమరీస్ ఒక రకంగా చెప్పాలంటే. చాలా ఈ ముగ్గులకి కూడా సెపరేట్‌గా ఒక విధానం ఉంటుందండి. రథం ముగ్గు ఏ రోజు వేయాలి, పీటల ముగ్గు ఏ రోజు వేయాలి, చుక్కల ముగ్గులు కొన్ని రోజులేస్తారు. రథం ముగ్గులు ఎన్ని రకాల డిజైన్స్‌తో ఏస్తారండి. పువ్వులతోటేస్తారు, చుక్కలతోటేస్తారు, గీతలతోటేస్తారు. పద్మం ముగ్గు గూడా అంతేనండి. చక్కగా రకరకాలుగా వేస్తారండి అసలు. ఏ రోజున ఏ ముగ్గు వేయాలనేది. భోగి రోజున భోగి కుండలేస్తాము. పండగ రోజున పెద్ద పీటల ముగ్గేస్తాము. కనుమ రోజున ఇంకో రకం ముగ్గేస్తాము. లాస్ట్ రోజున కనుమ తెల్లారి మళ్ళీ రథం ముగ్గేస్తాము. ఈ మధ్యలో రథం ముగ్గులేస్తాము. ఎన్ని రకాల ముగ్గులేస్తామండి అసలు. ఆడవాళ్ళకి రెస్ట్ ఉంటుందండి అసలు. తెల్లవారుజామున లేచి చకచక వాకిళ్ళన్నీ క్లీన్ చేసేసుకుని, చక్కగా పేడ కల్లాపులు జల్లి పల్లెటూళ్ళలో అయితేనన్నమాట. మా సిటీస్‌లో కాదు. పేడ కల్లాపు జల్లేసేసి చక్కగా దారంగానే నీట్‌గా ముగ్గేయడం స్టార్ట్ చేస్తామండి అసలు. అది మన ముగ్గు మనకి చాలా బాగుంటుందండి అసలు. అది ఎక్స్‌పీరియన్స్ చేస్తే గాని అది అర్థం కాదు. చాలా మంది ఎక్స్‌పీరియన్స్ చేసే ఉంటారు అది గూడా. నెక్స్ట్ వచ్చేసి ముగ్గులైపోగానే గొబ్బెమ్మలండి. అసలు ఆ గొబ్బెమ్మల్ని తలుచుకుంటేనే మనకి ఎంత హుషారొచ్చేస్తదో, ఊపొచ్చేస్తదండి. ఆ గొబ్బెమ్మలు పెట్టడానికి గూడా అదిగో వాళ్ళ ఇంట్లో వాళ్ళ వాకిట్లో అన్ని పెట్టారు. వీళ్ళ వాకిట్లో ఇన్ని పెట్టారు. మన వాకిట్లో ఇంకా ఎక్కువ పెట్టేసేసేయాలి. చిన్నతనంలో తెలియనితనం అనమాట అది. అది ఒక కల్మషం లేని ఒక ఆరోగ్యకరమైన పోటీ అది. అది ఈర్ష్య కూడా కాదు. పోటీ అంతే. అది కల్మషం లేని చిన్నతనాలనమాట అవన్నీ. అవి పెట్టటానికి అది అప్పటికప్పుడు అవ్వవు కదండీ గొబ్బెమ్మలంటే. ముందు రోజు సాయంత్రం పూట వెళ్ళి ఆవు పేడ సేకరించి తెచ్చుకొని దాన్ని చక్కగా స్టోర్ చేసేసుకుని మనం ఆ నైట్‌కి ఎర్లీ మార్నింగ్ లేచేసేసి ముగ్గులేసేసి, ఇంట్లో ఉంటే ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళంగా. ఆ ఇద్దరు ముగ్గురులో ఒకళ్ళు లాస్ట్‌లో ఎండింగ్‌కొచ్చేటప్పటికి మళ్ళీ దొడ్లోకెళ్ళి చక్కగా ఆ ఆవు పేడ మొత్తం తీసేసి గొబ్బెమ్మలు చేసేసి దాని మీద పిండితో ముగ్గులేసేసి పసుపు కుంకంతోటి చక్కగా దానికి పువ్వులు పెట్టి అలంకరించి తల్లి గొబ్బెమ్మ, పిల్ల గొబ్బెమ్మ 2 రకాలు పెట్టేవాళ్ళమండి. అది సెంటర్‌లో పెట్టేసేసి చక్కగా తల్లి గొబ్బెమ్మ, పిల్ల గొబ్బెమ్మ, దానికి మళ్ళీ కడ్డీలు చూపించి బెల్లం ముక్క గాని, అరటిపండు గాని నైవేద్యం అండి దానికి కూడా.
అలా చేసి తీసుకొచ్చి మళ్ళీ మన ముగ్గుల్ని అలంకరించుకునేవాళ్ళం. అదసలు చాలా అంటే చాలా నెల రోజులు అదొక చాలా హుషారుగా ఉంటది. నెల ఎప్పుడొస్తుందా సంక్రాంతి నెల, ఎప్పుడొస్తుందా సంక్రాంతి నెల అని ఎదురు చూసేవాళ్ళం. అంత బావుంటదండి సంక్రాంతి నెల అంటేనే మనకి. మనం ఇప్పుడు ధనుర్మాసం స్టార్ట్ అయిందని కొంతమందంటే నిలబట్టారా అని అడిగేవాళ్ళు అప్పట్లో. నెలెప్పుడు పడతారు? నిలబట్టారా అని అడుగుతారు. నిలబట్టడం అంటే ధనుర్మాసం స్టార్టింగేనండి. ముగ్గులేసే ముగ్గులేయటం అన్నమాట స్టార్ట్ నుంచి. పండగెళ్ళిన తెల్లారిదాకా ముగ్గులేస్తారు. నెక్స్ట్, నెక్స్ట్ ఈ గొబ్బెమ్మల్ని ఏం చేస్తామంటే చక్కగా మధ్యాహ్నం దాకా ఆరబెడతామండి. మధ్యాహ్నం దాకా ఉంచుతాం ముగ్గులో. 12, 12 లోపు తీసేయాలన్నమాట. దీనికి కూడా ఒక నియమం ఉంటుంది. ఆ గొబ్బెమ్మల్ని 12 లోపు తీసుకెళ్లి దొడ్లో గోడకి పిడకల్లాగా కొట్టేసేస్తాం పువ్వులతో సహా. చక్కగా పలచగా పిడకల్లాగా కొట్టేసేస్తే ఈ నెల రోజులు ఉన్న గొబ్బెమ్మలు మొత్తం అన్నీ అయిపోయాక ఎండిపోతాయండి. వీటిని రసప్తానికి మనం వీటి మీద పొంగల్ చేసుకుంటాం. అది వేరే స్టోరీ. కానీ ఈ పిడకలను మాత్రం మొత్తం అందరూ స్టోర్ చేసి ఎట్టి పెట్టుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి గంగిరెద్దులండి అసలు. అదొక చాలా స్వీట్ మెమరీస్ అన్నమాట. చిన్నప్పుడు ఇంట్లో పేరెంట్స్ అరుస్తున్నా గూడా మనల్ని కేకలేస్తున్నా గూడా ఇనిపించుకోము అసలు మనం. ఆ గంగిరెద్దుల అబ్బాయి అక్కడికెళ్తుంటే వాళ్ళతో పాటే ఎళ్ళిపోతూ ఉంటాం మనం గూడా కొంచెం దూరం. ఆ దారిలో ఎక్కడో కొంచెం ఆ రోడ్డు మీద మధ్యలో ఓ చోట ఆపేసేసి ఆ గంగిరెద్దుల్ని ఆడిచ్చేవాళ్ళు. రకరకాలుగా ఆడిచ్చేసేస్తారనమాట. మనం ఇంకా మెస్మరైజ్ అయిపోయి అలా నుంచుని మనం ఏ పని మీద ఎళ్తున్నామో అమ్మ పిలుస్తుందే అని గూడా అసలు పట్టించుకోము మనం. అలా అలా చూస్తూ వాళ్ళతో వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. అలా అలా చాలా మెమరబుల్ సీన్స్ అవన్నీ గంగిరెద్దులు అనేది అంటే మన వాటిలో వాయించుకుంటూ వస్తారు. మనం పాతయి మంచి మంచి చీరలు బియ్యం పెడితేనే వాళ్ళు చాలా సంతోషంగా తీసుకుని వెళ్తారు. ఇప్పటికైనా మన ఊళ్ళలోనైనా ఒక్కొక్కసారి వస్తున్నారు కానీ తగ్గిపోయింది బాగా. అప్పట్లో అది కంపల్సరీ అన్నమాట. ఆ నెల రోజులు గంగిరెద్దులు అనేది చాలా వచ్చేవాళ్ళు. అది చాలా బాగుండేది. అది పెద్ద స్వీట్ మెమరీ అసలు అది. నెక్స్ట్ వచ్చేది హరిదాసులండి అసల. ఈ హరిదాసులు కూడా ఎప్పుడొస్తారని కాసి కూర్చునేవాళ్ళం. హరినామ స్మరణతోటి వాళ్ళు చిడతలాంటివి పట్టుకుని వాయించుకుంటూ వస్తారు. ఆ పాటలు పాడుకుంటూ చక్కగా వాళ్ళు తన్మయత్వంగా వచ్చేవాడు మన వాకిళ్ళ ముందుకి. వాళ్ళకేదో లేక కాదండి అదొక వృత్తి. మనం కూడా వాళ్ళని గౌరవించి ఎప్పుడొచ్చినా కూడా వాళ్ళకి చక్కగా బియ్యమేస్తాము. వాటిలో కూడా ఇంట్లో 2, 3 పిల్లలుంటే గనక నేను వడ్డిస్తా అని పోటీలు పడి రోజుకొకళ్ళని వడ్డించడం అనమాట. దానికోసం అని చెప్పి పోటీలు పడుతున్నాం గదా అని అమ్మ ఏం చేస్తది, ఇవాళ నువ్వు వడ్డించి, వాళ్ళ చెల్లి, వాళ్ళ తమ్ముడు అలా చేసేవాళ్ళం. అది కూడా చాలా స్వీట్ మెమరీ. ఇప్పుడసలు హరిదాసులు దాదాపు కనుమరుగైపోయారండి. ఇప్పుడు తరం వాళ్ళు హరిదాసులన్నా కూడా తెలీదే. అసలు నెక్స్టొచ్చేసి వేరే లెవెల్‌లో ఉండేదేంటంటే అరిసెలండి. ఈ అరిసెలు వండటానికి అదొక పెద్ద ప్రహసనం అనమాట అరిసెలనేయి. అప్పట్లో మరల రాలేదు. మా చిన్నతనంలో బాగా అప్పుడప్పుడే జస్ట్ వస్తున్నాయి. కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఈ అరిసెలు వండాలంటే ముందు చక్కగా బియ్యం నానబోసి ఓ 3 డేస్ నానబోస్తారు బియ్యం. అవి రోళ్ళల్లో ఏసి దంచుతారు. పనోళ్ళుంటే పనోళ్ళతో దంపించుకుంటారు. లేకపోతే వీళ్ళే దంచేసేవాళ్ళు. అది దంచాక ఆ పిండి జల్లిచ్చేసుకుని చక్కగా గుమగుమలాడే నేతిలో వేయించుతారండి. పిల్లలందరం వెళ్లి చుట్టూతో కూర్చుని ఆ అరిసెల్ని ఇలా ప్రెస్ చేసి వత్తాలనమాట. ఆ ప్రెస్ చేసి వత్తడానికి కూడా పోటీ. ఇప్పుడంటే పిల్లలు టీవీల దగ్గర కూర్చుని ఏదైనా పని చెప్తే కొంచెం వాళ్ళకి విసుగ్గా ఉంటది. కానీ అప్పట్లో అలా కాదండి. అమ్మలందరూ వండుతుంటే పిండి వంటలు పిల్లలందరం చుట్టూతో కూర్చుని వాళ్ళు ఎలా వండుతున్నారు, ఏం చేస్తున్నారు, మనం కూడా వాటిలో పార్టిసిపేట్ చేద్దాం అసలు. అమ్మ నన్ను కూడా ఏమన్నా పని చేయనివ్వు ప్లీజ్ అని అడిగి చక్కగా అలా చేసేవాళ్ళం. అసలు అరిసెలంటే మాత్రం చాలా హైలైట్ అండి. సంక్రాంతి అంటే అరిసె, అరిసె అంటే సంక్రాంతేనండి. వేరే ఏ పండుగలకు కూడా మనం అసలు అరిసెల మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి. సంక్రాంతి వస్తుంది అంటేనే అసలు అరిసె అనేసేస్తాం మనము. అదొక స్పెషల్ పిండి వంటకం అండి అరిసె అనేది ఆ సంక్రాంతికి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే పతంగులండి. అంటే గాలిపటాలు. అసలు వాటితో మార్నింగ్ అంతా సరిపోతుంది. ముగ్గులు, గొబ్బెమ్మలు, దేవుడొచ్చే టైంకి హారతివ్వటం, చకచక స్నానాలు చేసేసి రెడీలో ఉండి, నెక్స్ట్ ఖాళీయేగా. ఈ ఖాళీలో ఏం చేస్తాం? గాలిపటాలెగేసుకుంటాం. ఇప్పుడంటే కొనుక్కుంటున్నారు గానీ, మేము మా చిన్నప్పుడు చక్కగా తయారు చేసుకునేవాళ్ళమండి కూర్చొని. హ్యాపీగా అసలు ఓ 10 మందిని కూర్చొని దగ్గర అందరం ఒక చోట కూర్చొని అన్నీ, అన్నీ చక్కగా కూర్చొని అంత మెటీరియల్ తెచ్చేసుకుని
చక్కగా కూర్చొని తయారు చేసుకునేవాళ్ళండి. ఎవరిది హైట్‌లో ఎగురుతుందా అని చూసి పక్కనోళ్ళది ఎగురుతున్నా కూడా సంతోషించేవాళ్ళండి. ఈ రోజున ఈర్ష్య ఎక్కువైపోయి పక్కనోడిది ఎగురుతున్నా కూడా మనది ఎగరట్లేదని ఏడుస్తారు చెప్పి. ఎవరిది ఎగురుతుంటే ఆళ్ళకి చప్పట్లు కొట్టేవాళ్ళం బాగా. లేదా పోటీకెళ్ళి తెంచాలని ట్రై చేస్తాం. అసలు చాలా హెల్తీ కాంపిటీషన్ అండి. ఆ పతంగులు కూడా చాలా చాలా అది ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ అది కూడా పతంగులనేవి. సంక్రాంతికి ఎలాగూ అందరి దగ్గర డబ్బులొస్తాయండి. రైతులకు కానీ, రైతుల దగ్గర డబ్బులొస్తే ఆటోమేటిక్‌గా బిజినెస్ వాళ్ళకి కానీ, అందరి దగ్గర డబ్బులుంటాయి. చక్కగా అందరం కొత్త బట్టలు కొనుక్కుంటాము. ప్లస్ సంక్రాంతికనేటప్పటికి కూతుళ్ళు, అల్లుళ్ళు మాక్సిమం కంపల్సరీ మన ఇళ్ళకొచ్చేసేస్తారు. అదొక పెద్ద సందడనమాట. ఆ రోజున పండగంటే, సంక్రాంతంటే. అందరం చక్కగా కొత్త బట్టలు కుట్టించుకునేవాళ్ళం. ఇప్పట్లాగా రోజుకో డ్రెస్ కొనేవాళ్ళం గాదండి మేము. మా చిన్నతనంలో అయితే గనక. మేము వరలక్ష్మి వ్రతానికి శ్రావణ మాసం, దసరాకి, నెక్స్టొచ్చేసి సంక్రాంతికి. మాక్సిమం ఈ 3 పండగలకే మేజర్‌గా తీసుకునేవాళ్ళమండి. మిగిలినాటికి పెద్ద ఇంపార్టెన్స్ ఉండేది గాదండి. బర్త్‌డేస్‌కి కూడా పెద్ద ఇంపార్టెన్స్ ఉండేది గాదు ఆ రోజుల్లో. ఇప్పుడంటే బర్త్‌డే అంటే హంగామా చేసేస్తున్నారు. చేయపోతే పిల్లలసలు ఏడ్చేస్తారు గూడా ఈ రోజునైతే గనక. నా బర్త్‌డేకి నువ్వేం చేసావు? ఏం గిఫ్ట్ ఇచ్చావని. మనం మహా చేసుకుంటే కొత్త బట్టలేసుకుని పెద్దవాళ్ళ కాడ నమస్కారం చేసుకుని ఆశీర్వాదం తీసుకుంటాం అక్షంతలేయించుకుని. ఇంకది నెక్స్ట్ వేరే టాపిక్‌లెండి అది ఎందుకు. బట్టలు కొనుక్కొని చాలా సంతోషం హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఆ కొత్త బట్టలతోటి. ఈ ధనుర్మాసం స్టార్టింగ్ రోజు నుంచి మనం తిరుప్పావై అనేది చదువుతారండి. నెల రోజులు చదువుతారు గోదాదేవి గురించి. గోదాదేవి శ్రీకృష్ణుడిని ఎలా భక్తితో తన పారవస్యం చెంది ఇవి పాసురాలు చదివింది. పాటల రూపంలో చదువుతాము. పాసురాల రూపంలో చదువుతాము. ఈ 30 రోజులు కూడా ఆడవాళ్ళు తెల్లవారుజామున లేచి స్నానాలు చేసి కృష్ణుడి గుడికెళ్ళేవాళ్ళు కృష్ణుడి గుడికెళ్తారు. ఇంట్లో చదువుకునే వాళ్ళు ఇంట్లో చదువుకుంటారు. మాక్సిమం అందరూ గుళ్ళకే వెళ్తారు. గుళ్ళకెళ్ళి చక్కగా ఈ పారాయణ చేసి మా ఈ నెల రోజులు అలాగే చేస్తారండి. సంక్రాంతి భోగి రోజు వరకు చేస్తారు. నెక్స్ట్ మనం భోగికొచ్చేసేస్తదండి. ఈలోపు భోగి మంటలేసుకుంటారు భోగి రోజున. భోగి కుండలతో ఇందాక చెప్పాను కదా! రోజుకో స్పెషల్ ఉంటుంది ముగ్గులకని. భోగి రోజున అందరూ భోగి కుండలేస్తారండి. ఎవరికి తోచిన విధంలో ఆళ్ళు. పండుగ రోజున కొత్త బియ్యంతో అందరూ పొంగళ్ళు చేస్తారు. కనుమ రోజున ఎడ్ల పందాలు, పశువుల పండగ అంటారు దాన్ని. కొంత పెద్దల పండగ అంటారు. సంక్రాంతి అనేటప్పటికి పెద్దవాళ్ళందరికీ బట్టలయి దండం పెట్టుకుంటారు. పల్లెటూళ్ళల్లో కోడి పందాలు ఎస్పెషల్‌గా జరుగుతాయండి అసలు. ఈ సంక్రాంతి అనేటప్పటికి. మగవాళ్ళ ఎంటర్‌టైన్‌మెంట్ అన్నమాట. అది మనం ఇందాక నుంచి ఎక్కువ ఆడవాళ్ళ ఎంటర్‌టైన్‌మెంట్ చెప్పుకున్నాం. మగవాళ్ళ ఎంటర్‌టైన్‌మెంట్ ఏంటంటే కోడి పందాలు, ఎడ్ల పందాలు బాగా ఏస్తారండి. పల్లెటూళ్ళలో ఇప్పటికి గూడా ఇంకా బాగా జరుగుతున్నాయి అసలు కోడి పందాలనేవి. ఈ భోగి అయిపోతుంది గదండీ! భోగి రోజున ఈ హ్మ్, ఈ ధనుర్మాసం స్టార్టింగ్ నుంచి తిరుప్పావై చదువుతారు గోదాదేవికి, కృష్ణుడికి. ఆ రోజున కళ్యాణం జరిపిస్తారండి. ఆ రోజుతోటి ధనుర్మాసం కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ సంక్రాంతి, మకర సంక్రమణం అంటారు. శంకురమయ్య మకర రాశిలో ప్రవేశించాడని చెప్పుకుంటారు. అక్కడి నుంచి ఉత్తరాయణ కాలం స్టార్ట్ అవుతుందండి ఇక. ఈ కనుమ రోజున ముగ్గులు గూడా స్పెషల్‌గా ఏస్తారండి. గొడుగని, గుమ్మడికాయ అని, చాపని, చెప్పులని ఇలాంటి ముగ్గులేస్తారు. ఆ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ వాకిళ్ళు మూసేసే ముగ్గనుంటది. ఆ వాకిళ్ళు మూసేసే ముగ్గేస్తారు. ఆ నెక్స్ట్ డే నుంచి శివరాత్రి వరకు రథం ముగ్గేస్తారండి డైలీ. ఇది మన పల్లెటూళ్ళలో జరిగే సంక్రాంతి పండగ. ఈ మెమోరీస్ అన్నీ మీకు కూడా చాలా మందికి ఉండే ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పంగానే మీకు కూడా గుర్తొచ్చే ఉంటాయి. మీకెలా గుర్తొచ్చినాయో ఏంటో కామెంట్స్ రూపంలో కామెంట్స్ పెట్టండి. మీ ఊర్లో ఎలా చేసుకుంటారని చెప్పి. నేనైతే ఇయన్నీ చాలా ఎంజాయ్ చేశానండి చిన్నప్పుడు సంక్రాంతి పండుగ అనేటప్పటికి. నెల రోజులు కూడా చాలా మహా బిజీగా ఉండేదాన్ని. స్కూలుకి సెలవులిచ్చాకైతే అసలు మా అమ్మకి దొరికేదాన్ని కాదండి నేను. దేనికో దానికి బయటికెళ్ళిపోతాను. ఆవు పేడకని, వాటికని, వీటికని. అయి తీసుకొచ్చి మళ్ళీ పొద్దున్నే గొబ్బెమ్మలు చేయడం బాగా బిజీగా ఉండేవాళ్ళమండి అసలు మేము సంక్రాంతి అంటే. సంక్రాంతి ఎళ్ళాక మళ్ళీ డల్. మళ్ళీ స్కూలుకెళ్ళిపోవాలి గదా! అందుకనమాట. నేను మొన్న కార్తీక పురాణం అయిపోయాక మీకొక మాట చెప్పాను. నెక్స్ట్ ఇంకో సీరీస్ దేనితో దాంతోటి మీ ముందుకొస్తానని జెప్పి. ఇప్పుడు తిరుప్పావై సీరీస్‌తో వస్తానండి రేపటి నుంచి నేను. మొన్న కార్తీక పురాణాన్ని ఆదరించినట్లుగానే ఇప్పుడు తిరుప్పావై సీరీస్‌ని గూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. నా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ జేసుకోండి.
లైక్ కూడా చేయండి కంపల్సరీ. మీ ఫ్రెండ్స్‌కి, మీ బంధువులకి షేర్ చేయండి నా ఈ వీడియోని మెమరీస్. ఈ మెమరీస్ మీకు కూడా నచ్చినట్లయితే కామెంట్స్ రూపంలో తప్పకుండా కామెంట్స్ పెట్టండి. మీరెలా చేసుకునేవాళ్ళు ఏంటనేది. మీరు చాలా మంది చూస్తున్నారంటున్నారు గానీ వీడియోస్ కౌంటింగ్‌లోకి రావట్లేదు. కొంతమందికి ఇంకా ఫోన్‌లోనే ఓపెన్ చేసి చూస్తున్నారు. వాట్సాప్‌లో ఓపెన్ చేసి చూస్తున్నారు. వాట్సాప్‌లో కాకుండా యూట్యూబ్ అని ఉంటుంది. ఆ సింబల్ ఉంటుంది. ఆ సింబల్ దగ్గర ప్రెస్ చేయండి. లేకపోతే పైనొచ్చే బొమ్మ కన్నా కింద మ్యాటర్ ఉంటుంది. ఆ మ్యాటర్ దగ్గర కూడా యూట్యూబ్ ఉంటుంది. అక్కడ కొట్టినా కూడా యూట్యూబ్‌లోకెళ్ళి చూడొచ్చండి. తప్పకుండా లైక్ చేయండి. మీ అందరికీ నా వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్.